ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. అనేక రకములైనటువంటి ప్రార్థనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన, చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన. గమనించండి ప్రియులారా, ఈ విశ్వాస సహితమైన ప్రార్థన మనం చేయాలి అంటే ముందు మనకి దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి. అంటే అర్థం ఏంటో తెలుసా ప్రియులారా, మీరు ఏ కార్యాల కోసమైతే ప్రార్థిస్తున్నారో అవి దేవుడు చేయగలడు అనేటటువంటి నమ్మకము మీలో ఉండినట్లయితే, ఆ విశ్వాసం మీలో ఉండినట్లయితే ఆ ప్రార్థనలకి జవాబు, ఫలితాన్ని మీరు పొందుకుంటారు. మరి ఈ విశ్వాసము మనలో బలపడాలి అంటే, ఆ దేవుని మీద మనకు నమ్మకం కలగాలి అంటే జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడూ చెప్తుంటాను, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ధ్యానించండి. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మీరు ధ్యానిస్తూ ఉండగా దేవుడు ఆయన ఆత్మచేత నింపి మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరచి మీరు ఆత్మలో బలమును, విశ్వాసమును పొందుకోవడానికి సహాయం చేస్తారు. కనుక ఇవి రెండూ కూడా ప్రక్కనే వెళ్ళాలండి, రెండు కలిసి ప్రయాణం చేయాలి. ఒకటి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడము, ప్రార్థన చేయడం. ఇవి రెండూ సమానంగా ఉన్నప్పుడే ఆత్మీయ జీవితంలో మనము ఆశీర్వాదాలు చూడగలము. ఈ ఉదయకాల సమయం కొరకు మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనము. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు చెయ్యగలడు, దేవుడు సహాయం చేస్తాడని ఎప్పుడైతే మీరు విశ్వాసముతో ప్రార్థన చేస్తారో, మీరు చేసినటువంటి ఆ విశ్వాస సహితమైన ప్రార్థన, మీరు వేటి కోసమైతే ప్రార్థించారో అవన్నిటిని పొందుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. కనుక ఆత్మీయ జీవితంలో విశ్వాసం ఎంత ప్రాముఖ్యమైనదో, విశ్వాస సహితమైన ప్రార్థన కూడా అంతే ప్రాముఖ్యమైనదని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, విశ్వాసముతో ఎవరైతే పట్టుదలతో ఈరోజు ప్రార్థిస్తున్నారో వారందరి ప్రార్థనని ప్రభువా మీరు ఆలకించి బలమైన కార్యాలు జరిగించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.